నీకేం తెలియదు, నేను చెప్తాను కదా, పాలకుండు నేను చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మా గిరిజన ప్రాంతంలో చుట్టుపక్కల కొండలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, మా గ్రామం నుంచి. అయితే ఆ కొండల్లో అడవుల్లో ఒక పండును అయితే చూపించాలనుకుంటున్నా. అదేం పండు అంటే నల్ల జీడి పళ్ళు అనమాట. అవి దాని పిక్కలు, దాని పండు ఎండిన తర్వాత ఏ విధంగా యూజ్ చేసి తింటామో ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. వీడియో చాలా బాగుంటుంది కాబట్టి స్కిప్ అయితే చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కాబట్టి ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూడండి. అదే అలా చూసినట్లయితే మీకు తప్పకుండా అర్థమవుతుంది. కనుక వీడియో ఫుల్గా చూసాక మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరియు మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి. ఏంట్రా నువ్వు అలా చేస్తున్నావు? సరే ఫ్రెండ్స్, వీడి గురించి పట్టించుకోవద్దు కానీ తప్పకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి. రండి ఇప్పుడు ఆ పండు ఏంటో చూసేద్దాం, రారా ఫ్రెండ్స్. ముందుగా అయితే చూడండి, చెట్టు అయితే ఈ విధంగా ఉందన్నమాట. చాలా పెద్ద చెట్టు, ఇక్కడైతే చిన్న చెట్టు ఉంది. దాని గింజలు లేకపోతే దాని పళ్ళు కనిపించట్లేదు. అల్లకైతే కింద ఉన్నాయి చూడండి, రెడ్గా పసుపుగా. అది చూద్దాం రండి. ఓ జాగ్రత్త. పావు చూడండి ఫ్రెండ్స్, ఇదే అనమాట చీడి పళ్ళు. బాగున్నాయా? పసుపు కలర్లో ఎంతో చక్కగా ఉన్నాయి ఈ పండ్లు. ఇది మా ప్రాంతంలో మా భాషలో అయితే ఇది ఓల అంటాం. కొద్దిగా ఎండ ఎక్కువ ఉన్నది, సరిగ్గా మొబైల్ అనేది కెమెరా కనిపించట్లేదు. ఇవి మనం కొన్ని తీసుకుందాం. దీన్ని పళ్ళు అయితే మనం కాల్చుకొని తినొచ్చు ఫ్రెండ్స్. ఇది ఎండబెట్టుకొని అయినా దీన్ని ఎండిపోయినవి తింటే బాగుంటుంది. ఇది ఇలాగే తింటే కొద్దిగా కసకసలాగా ఉంటుంది, ఇది తినడానికి బాగోదు. దీని గింజలు చూసారా, నల్లగా ఉంది. దీని లోపలది కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఈ బయట భాగాన్ని అయితే మేము కొన్ని ఉపయోగాలకి యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం దీన్ని కాల్చుకొని తిందాం. మరియు ఎండనివి ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా చేసుకొని తింటారో కూడా దాని తర్వాత చెప్తాను. ముందుగా అయితే మనం ఇది కొన్ని తీసుకుందాం. ఫ్రెండ్స్, మనమైతే కొన్ని తీసుకున్నాం. ఇది వీడియో కోసం కాల్చి ఎలా తినాలో చూపించడం కోసం కొన్ని తీసుకున్నాం. ఇప్పుడు మనం కర్రలు అయితే ఎతుకుదాం. రే అలా చూస్తూ ఉండే బదులు కర్రలు తేవచ్చు కదరా. ఏన్నొక్కడు తమ్ముడు అన్న కూడా చూడకుండా అస్తమాన్ తిట్టుకోని ఉంటారు. చేస్తాను కదా. ఎదుగో కర్రలు తీసుకో. రే చెప్పగా నీ అన్నంరా, నేను అలా ఇసురుతావు ఎట్రా పైన చెప్పగా రా. ఫ్రెండ్స్, ఈ సీడ్ పళ్ళు ఉన్నాయి కదా, దీన్ని ఈ విధంగా అనమాట, ఈ విధంగా రోల్ చేయాలి. రోల్ చేస్తే ఈ పిక్కుకున్న ఈ పండుగ అనేది వేరు భాగం అవుతుంది. దీన్ని మనం కొన్ని ఈ విధంగా తీసుకుందాం. అదొకలా ఉంది టేస్ట్. అదే ఎండిపోయింది అయితే రుచిగా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా చేసిన తర్వాత కొన్ని తీసుకున్నాం. మనం ఇప్పుడు సీకుని చేద్దాం. సీక్ కబాబ్. ఈ విధంగా బొక్కలు చేసిన తర్వాత మా చిన్నప్పుడు ఈ విధంగా చేసుకొని ఎక్కువగా తినేవాళ్ళం. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, బాబోయ్ ఏం చేస్తాం. ఇది సింపుల్గా ఉడుకుద్ది ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ అనమాట దీన్ని ఉడికించడం. అబ్బా, దీన్ని ఉడికాక తింటే చాలా అంటే చాలా బాగుంటుంది.
అయ్యో సమ్మర్లో టైం కదా, ఎండ చాలా బాగా దూలు తీర్చేస్తుంది. దీన్ని ఉడకాక నీడకి వెళ్ళకొని తినేయాలి. మనం ఉడికింది ఫ్రెండ్స్, మనం దీన్ని అయితే మనం తీసేద్దాం సరే. అబ్బా 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 అయ్యో కాలుతుంది చెయ్యి. బాగా ఉడికింది ఉడికింది ఉడికింది. మనం ఈ యాగిని మనం ఆర్పాపోతే మొత్తం కాలిపోతే. రానయ్య త్వరగా తినేద్దాం, లేకపోతే తినేస్తాను. అన్నయ్య రావట్లేదు, అందాక మనం తినేద్దామా? చూడండి ఫ్రెండ్స్, కాల్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇందులోనైతే మనం ఒకటి తీసి రుచి చూద్దాం ఏ విధంగా ఉంటుందనేది. ఇదిగో చూడండి, బయట అంతా మసిగా ఉన్నా ఒకటి లోపల ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, పసుపు కలర్లో ఎంత బాగుందో. ఇది ఉడికిందనమాట, ఇది ఉడకలేదు అనుకోవద్దు, ఉడికింది. ఇది ఉట్టయితే ఉడికిపోద్ది. బాగుంది బాగుంది ఫ్రెండ్స్. బాబోయ్ ఏంట్రా సగం లేవేంటి? తిన్నావా? మరి ఇక్కడిది ఏదిరా, ఏం చేసావు? యాదావా ఇంట్రొడక్షన్ ఇచ్చావా? బాగుండలే. మరి ఇప్పుడు మనమైతే తిందాం ఫ్రెండ్స్. తినవా? మనం తెచ్చుకున్న నీళ్ళు అయిపోయింది. అన్నయ్య ఎండింగ్ టైం వచ్చింది, అదేదో మన సబ్స్క్రైబర్స్కి అడగన్నయ్య ప్లీజ్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇదే. మన తమ్ముడు ఏదో అడుగుతున్నాడు, అదేదో ఇచ్చండి, అదేదో లైక్ అంట అది చేసండి. మరి సబ్స్క్రైబ్ కూడా అంట, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఏదో బెల్ ఉంటుందట, అది ప్రెస్ చేసి ఆల్ మీద పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేట్రా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. ఓకే.